మీరెప్పుడైనా ఆలోచించారా? మీ అమ్మ ప్రతి సోమవారం ఏ విగ్రహం ముందు దీపం వెలిగిస్తుందో? మీరు చిన్నప్పటి నుండి చూస్తున్న ఆ రాతి స్తంభం వెనక అసలర్థం ఏమిటో? శివలింగం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక చిహ్నాలలో ఒకటి. కానీ దీని అసలు రహస్యం చాలామందికి తెలియదు. ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. సృష్టి మొదలవక ముందు అన్ని చీకటిలో శూన్యం, నిశ్శబ్దం. అంతటా కేవలం అనంతమైన శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తికి రూపం లేదు, పేరు లేదు, హద్దు లేదు. అదే పరమశివుడు. హిందూ తత్వశాస్త్రంలో శివుడు కేవలం ఒక దేవుడు కాదు. శివుడు అంటే సమస్త విశ్వానికి మూలమైన చైతన్యం, ఆది మరియు అంతం లేని స్థితి. ఆ అనంత చైతన్యానికి మనం రూపం ఇవ్వగలమా? సూర్యుడిలా చిత్రించగలమా? మనిషిలా చెక్కగలమా? చెక్కలేం. అందుకే మన పూర్వీకులు అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. లింగం అంటే సంస్కృతంలో చిహ్నం లేదా సంకేతం అని అర్థం. రూపం లేని దానికి సంకేతంగా ఆ స్తంభాన్ని సృష్టించారు. కానీ అది కేవలం స్తంభం కాదు. శివలింగం 3 భాగాలుగా ఉంటుంది. అడుగు భాగం బ్రహ్మపీఠం, సృష్టికి చిహ్నం. మధ్య భాగం విష్ణుపీఠం, స్థితికి చిహ్నం. పై భాగం శివపీఠం, లయానికి చిహ్నం. సృష్టి, స్థితి, లయ ఈ 3 కలిసినప్పుడే విశ్వం నడుస్తుంది. మన పూర్వీకులు ఈ 3 శక్తులను ఒకే రాతిలో చెక్కారు. ఒక్క రాయి, 3 సత్యాలు, అనంతకాలం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. శివలింగం గురించి చాలా తప్పుడు అర్థాలు ప్రపంచంలో వ్యాపించాయి. కానీ మన శాస్త్రాలు చెప్పేది వేరు. శివపురాణంలో ఒక కథ ఉంది. బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ తాము గొప్పవారమని వాదించారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని మొదలు మరియు చివర వెతకడానికి బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు కిందకు వెళ్ళాడు. ఇద్దరికీ అంతు దొరకలేదు. ఆ అనంత స్తంభమే శివుడు. ఆది లేనిది, అంతం లేనిది. అదే శివలింగ తత్వం. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ పూజగదిలో ఉన్న ఆ శివలింగాన్ని గుర్తు చేసుకోండి. అది కేవలం రాయి కాదు. అది మీ పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్న ఒక విశ్వసత్యానికి చిహ్నం. రూపం లేని దానికి రూపం ఇవ్వడం, అది భారతీయ తత్వశాస్త్రపు అద్భుతం. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, సముద్రాలు దాటినా, మీ పూజగదిలో ఉన్న ఆ శివలింగం మీకు చెప్తోంది. దాన్ని గుర్తుంచుకోండి. పూజ చేయకపోయినా పర్వాలేదు, తెలుసుకోవడం కూడా భక్తే. వేల సంవత్సరాల జ్ఞానానికి మీరు వారసులు. తెలుగువాళ్లం, మర్చిపోం. మీకీ కథ నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.